నమస్తే అండి. ప్రజెంట్ వచ్చేసి రన్నింగ్లో నడుస్తున్న ట్రెండింగ్ న్యూస్లో మెయిన్ ఏంటంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన మెయిన్ ఒక 5 నోటిఫికేషన్స్ ఉన్నాయి. వీటిలో అన్నిటికీ ఎగ్జామ్ డేట్లు అనేది నిన్న రాత్రి రిలీజ్ చేశారండి. ముఖ్యంగా ఫస్ట్ నోటిఫికేషన్ ఏది రిలీజ్ అయిందంటే రైల్వే నుండి ఫస్ట్ ఏఎల్పి, తర్వాత మిగిలినవి అయిపోయినాయన్నమాట. ఆర్పిఎఫ్ ఎస్ఐ, పీసీ, టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3, తర్వాత జేఈ, తర్వాత మిగిలినవి లైక్ దట్ ఎన్టీపీసీ కానీ పారామెడికల్ కానీ ఇవన్నీ. అయితే ఈ వాటికి ఎగ్జామ్ డేట్స్ అనేది రిలీజ్ అయిందనమాట. November 25 నుంచి ఏఎల్పి, December 2 నుంచి ఈ ఆర్పిఎఫ్ ఎగ్జామ్ ఎస్ఐ మాత్రమే. పీసీ ఇంకా ఇవ్వలేదు, నో అప్డేట్ అని. టెక్నీషియన్ ఏమో December 12 ఆన్వర్డ్స్. December 6 నుంచి మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఎన్టీపీసీ, పారామెడికల్ ఇంకా అప్డేట్ ఇవ్వలేదు. ఇంకొక 20 డేస్లో వీటికి అప్డేట్ ఇస్తారు. తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి? ఫస్ట్ వచ్చేసి మనం చేయాల్సినది ఏంటంటే ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, ఏఎల్పి కానీ, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 కానీ, జేఈ కానీ, ఏంటంటే గత ప్రీవియస్ పేపర్లు ఎలా ఉన్నాయి ప్రశ్నల పత్రిని ఒకసారి, గత 10 years ప్రీవియస్ పేపర్ను ఒకసారి ప్రశ్నల యొక్క శైలిని ఒకసారి పరిశీలించండి. ప్రతిరోజు మెయిన్ టాపిక్స్ మీద దృష్టి పెట్టండి. ఇంకోటి ఏంటంటే టెస్ట్ సిరీస్ రాయండి. తక్కువ మార్క్స్ వచ్చినా ఏం టెన్షన్ పడకండి. నేను సాధించగలను అనే నమ్మకంతో ముందుకు వెళ్ళండి. మార్క్స్ సంపాదించగలను, ఎట్టి పరిస్థితుల్లో నేను తక్కువగా కాదు అని మీలో ఉన్న మనోధైర్యాన్ని మీరే ఇంప్రూవ్ చేసుకోండి, స్కిల్స్ని. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామ్స్ అనేది భయంతో కాదండి, బాధ్యతతో రాయండి ఎగ్జామ్స్. ఆల్ ది బెస్ట్.